ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆడి పాడతా సంతోషంగా ఉన్న సమయంలో ఎవరి నోరునైనా మూసినా సరే చేయి తీసేసి మరి ఈ మాట చెప్తారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంట, బైబిల్ అనే మాటే నేనంట, మీరు కూడా అనాలి. చేయి తీసి చెప్పు దేవునికి స్తోత్రం చెప్పని అన్నప్పుడు అసలు ఇష్టపడరు చూడండి, దేవుని గురించి ఆలోచించడానికి ఇష్టపడరు చూడండి. ఆ సందర్భంలో చెప్పాలి దేవునికి స్తోత్రం అని. ఈరోజు వాక్యంలో కూడా ఆ విషయాలని మనం ప్రస్తావించుకోవాల్సి ఉంది. మొదటిగా యోబు తన భార్యను చూసి మూర్ఖురాల్లాగా మాట్లాడగాకు. దేవుని మేలు అనుభవించినప్పుడు నువ్వు సంతోషపడేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టినా సరే చెయ్యి తీసి యేసు ప్రభువా నీ అంతటోడు ఎవడు లేడు, నువ్వే గొప్పోడివి, నువ్వే మనగాడు అని చెప్పినావు కదా. ఇప్పుడు కష్టం వచ్చిందని దేవుని గురించి ఒక మాట చెప్పంటే దేవుని గురించి ఆలోచన చేయటానికే ఇష్టపడట్లా చూడు, ఈ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు అని యోబు అంటాడు. యోబు అంటే ఆ అమ్మ ఏమంటదంటే వినదు, పట్టించుకోదు. లేఖనంలో యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉన్నది. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. ఏ మాత్రం కూడా శ్రమలో చిక్కు పడిపోయి ఉన్నాడు. ఇక దేవుణ్ణి దూషిద్దాం, దేవుణ్ణి ఇక అనొచ్చు, ఉన్న పరిస్థితిని బట్టి చూసి దేవుణ్ణి ఏదైనా సరే అనొచ్చు. అయినా కానీ ఇంత మాట అనకుండా పక్కనున్నటువంటి భార్యకి సమాధానం చెప్తా ఉన్నాడు. మేలు అనిపించేటప్పుడు నువ్వు ఎంత వారించినా సరే దేవునిని గణపరచును, కీడు అనుభవించేటప్పుడు కూడా దేవునిని గణపరచవలసినటువంటి అవసరం మనకున్నది. ఎందుకంటే మన జీవితాలకు ఆయన కృప శాశ్వత కాలము నిలబెడుతుంది. మన జీవితాలకు ఆయన కృపయే నిలబెట్టేది. ఎప్పటికైనా సరే దేవునిని విసర్జించి ఈ మూర్ఖంగా ఆలోచన చేసి దేవుని నుంచి దూరం అయిపోతే ఎవరికి ఇబ్బంది? దేవునికా లేకపోతే దేవుని దూతలకా? మన పక్కనే ఉంటారు దేవుని దూతలు. ఎప్పటికప్పుడు దేవునికి సమస్తాన్ని చేరేస్తూ ఉంటారు. దేవుని దూతలు మన గురించిన విషయాలన్నిటినీ కూడా దేవునికి చేరేస్తూ ఉంటారు. ఇటు వీళ్ళక అటు దేవునికి బాధ మనం ఉండకపోతే, తర్వాత శ్రమల్లో కూరుకుపోతే ఆదుకునేటువంటి వాళ్ళు ఎవరు? అందుకే ఈ కృప మన జీవిత కాలము మనల్ని నిలబెడుతుంది. ఈ రోజుల్లో జీవిత కాలము తర్వాత కూడా ఆయన రాజ్యానికి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. ఒకప్పుడు మోషే కాలంలో నిరీక్షణ లేదు. మరణము తర్వాత జీవితం గురించి ఎవరికి నిరీక్షణ లేదు. కానీ ఇప్పుడు నిరీక్షణ ఏంటంటే బ్రతుకుతా ఉన్నారు దేవుని ప్రజలు, భౌతికంగా బతుకుతా ఉన్నారు. కానీ వాళ్ళ నిరీక్షణ ఏంటంటే యెహోవా దేవుని మీదనే, ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవం మీదనే నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏ పని చేసినా ఎక్కడున్నా సరే ఆ రాజ్యము, ఆ విశ్వాసము, ఆ నిత్య జీవము, ఇదే పాట. ఈ పాటనే మనము పాడాల.
ఆ యోబు భార్య కాలదాన్ని కొనిపోతుంది. దేవుడు లేదు, ఏం లేదు, మేలు మాత్రమే మనుషునికి కావాలి, మనుషునికి కావాలి, శ్రమ ఏ మాత్రం కూడా వద్దు. అసలు మనం ఉన్నదే శ్రమల్లో. ఆదాము దగ్గర నుంచి, ఆదాము ఎప్పుడైతే బయటకు వచ్చిండో అప్పటి నుంచి మనం ఉన్నదే శ్రమల్లో. ఈ శ్రమల్లో ఉండి మేలును అంతో ఇంతో అనుభవిస్తున్నాం అంటే అది దేవుని కృపే. దేవుని కృప వల్లనే. మరి ఆ కృపను, ఉన్నటువంటి ఆ కొద్ది కృపను కూడా కాదనుకొని పోతే శ్రమ కాదు మేలు అని చెప్పగలిగే పరిస్థితుల్ని నువ్వు చూడగలుగుతావా? చెప్పండి, మీరే చెప్పండి. అర్థమై ఉంటది నాకు తెలిసి. ఆదాము ఎప్పుడైతే బయటకు వచ్చిండో అప్పటి నుంచి అన్ని మనుషునికి శ్రమలే. ఈ శ్రమల్లో దేవుని కృప వలనే అంతో ఎంతో మేలును అనేది చూస్తా ఉన్నాం. ఈ కొద్దిపాటి మేలును కూడా దేవునిని విసర్జించి పోతే ఎక్కడి నుంచి నెమ్మది ఎదురవుతుంది? ఏ మాత్రం కూడా నెమ్మది ఎదురు కాదు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని, పరిశుద్ధుడైనటువంటి తండ్రి దేవుణ్ణి విసర్జించిన జీవితాలు, నిరీక్షణ లేనటువంటి బతుకులు ఎప్పటికైనా సరే నశించిపోక తప్పదు. అది సత్యము, అదే నిజం, అదే శాశ్వత కాలం నిలిచేటువంటి దేవునిని విసర్జించే మనుషులకు ఎదురయ్యేటువంటి మేలు. ఈ శాశ్వత కాలం నిలబడుతుంది. దేవుని విసర్జించిపోతే వాళ్ళకి ఎదురయ్యే మేలు ఏంటంటే కీడే. ఇంకా దేవుణ్ణి విసర్జించినటువంటి వాళ్ళకి ఏమన్నా ఎదురవుతుందా? మేలు ఆడన్నా కనపడుతుందా అని ఎదురు చూస్తే ఎంతకాలం ఎదురు చూసినా సరే మేలు అనేది రాదు. ఏదన్నా వస్తే యోబు నిలబడినట్లు నిలబడి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మాత్రమే మన జీవితాలను అప్పగించి నిరీక్షణ కలిగినట్లయితే మేలు అనేది ఎదురవుతుంది. యోసేపు ఉన్నాడా? తర్వాత ఆదాము ఉన్నాడా? దావీదు ఉన్నాడా? యోసేపు దావీదు జీవితాలు బిలో 20 years, 20 సంవత్సరాల లోపు వాళ్ళ జీవితం ఎప్పుడైతే ఉన్నదో, అంటే 15 సంవత్సరాల సమయం నుంచి 15 ఆ తర్వాత సమయం వాళ్ళ వయసు ఉంటుంది కదా, 15 సంవత్సరాల నుంచి అక్కడి నుంచి మొదలయ్యి 30వ సంవత్సరము వచ్చేంత వరకు దగ్గర 15 సంవత్సరాలు కఠినమైనటువంటి శ్రమలు, తలెత్తుకోలేనటువంటి నిందలు, అవమానాలు కఠినంగా ఉన్నాయి. అవి కూడా కఠినంగా యోసేపుకైనా సరే, దావీదుకైనా సరే. దావీదు అంటాడు, ఇంత ఎడం ఉంది, ఇంత ఎడం దేనికి? నాకు చావుకి నాకు ఇంత ఎడమే ఉంది అని దావీదు అంటాడు. ఎంత ఇరుకులో పడి నడుస్తా ఉన్నాడో చూడండి. 30 సంవత్సరాల వరకు ఇద్దరు కూడా, యోసేపు దావీదు ఇద్దరు సేమ్ ఏజ్ మొదలుకొని సేమ్ ఏజ్ వరకు, అంటే 15 సంవత్సరాల తర్వాత జీవితం, కరెక్ట్ ఫిగర్ అనేది తెలియదు కానీ 15 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది వాళ్ళ శ్రమలు. 30వ సంవత్సరంలో, ఇది కరెక్ట్ ఫిగర్, 30వ సంవత్సరంలో దేవుని ఆశీర్వాదము వాళ్ళ మీదకి వచ్చి నిలబడుతుంది. అంతటితోటి వాళ్ళకున్న శ్రమలన్నీ తొలగిపోతాయి. 30వ సంవత్సరం వరకు శ్రమలు, 30వ సంవత్సరం నుంచి మేలు. ఈ మేలు శాశ్వత కాలం. ఇక వాళ్ళు దేవుని దగ్గరికి పోయేంత వరకు ఇక ఎట్లాగో తెలుసా, విత్తనం వేస్తే చిన్నప్పుడు ఏం చేసేదంటే, మామిడికాయ విత్తనం కానీ, మామిడికాయలు తింటాం కదా సమ్మర్లో, తిని ఆ విత్తనం వేసి భూమిలో నాటిన తర్వాత 4 రోజు పోయి చూసేది ఏమన్నా మొలకొస్తుందా లేదా అని.
రోజు రోజు చూసేది. అట్లాగా ఒక వారం 10 రోజులకి ఆ భూమిలో నుంచి చిన్న మొలక వచ్చేది. సంతోషంతో పొద్దున సాయంత్రం నీళ్లు పోసేది. అట్లాగా చిన్నగా మొలకొచ్చేది. అట్లాగా మొలకొచ్చి ఈ కొంచెం ఎత్తు పెరుగుతుంది. ఈ లోపు స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఆ స్కూల్ పోవటం, ఈ చెట్టు మర్చిపోవటం. తీరా కొన్ని రోజులు పోయి చూస్తే చెట్టు మాడిపోయి ఉండేది. విత్తనం వేసిన దగ్గర నుంచి క్రమక్రమంగా మొలక ఎలాగైతే వస్తుందో, ఈ 30వ సంవత్సరం నుంచి వీళ్ళ జీవితాలు క్రమక్రమంగా వృద్ధిలోకి రావటం, తర్వాత పెద్ద చెట్టుగా అయిపోవటం, తర్వాత మంచి జీవితాన్ని అనుభవించటం, ఆ తర్వాత దేవుని సన్నిధికి చేరటం. ఇక మొత్తం ఎండిపోవటం, చెట్టు కొట్టేయటం, ఇక మొత్తం ఇది లేదు. మళ్ళా 30వ సంవత్సరం వరకే వాళ్ళకు ఎన్ని శ్రమలు ఉన్నా సరే అన్ని శ్రమలు అనిపించారు. అటు తర్వాత ఏం జరిగిందంటే క్రమక్రమంగా వృద్ధి చెందటం మొదలవుతుంది. ఆ వృద్ధి వాళ్ళ శాశ్వత కాలం వాళ్ళు చూశారు. ఇద్దరికి మీరు ఒకసారి మీకు బైబిల్ చదివిన అనుభవం ఉంటే, యోసేపు జీవితంలో ఆ మేలు ఎదురవుతుంది, దావీదు జీవితంలో కూడా అదే మేలు ఎదురవుతుంది. దేవుడు మనకు ఈ రోజున దేవుని వాగ్దానం ఏమిటంటే, నిరీక్షణ కలిగి ఉండండి. తప్పులేదు, నిరీక్షణ కలిగి ఉండండి. ఎన్ని రోజులు సంవత్సరాలు గడిచిపోతున్నా సరే ఇలాగ బిగబట్టుకొని ఉంటే ఇక దేవుని దగ్గరికి పోయేదాకా మన వృద్ధిని ఎవ్వరూ ఆపలేడు. మన వృద్ధిని మనం ఫలిస్తూ ఉంటాం కదా, దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు. ఆమేన్. ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానము యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. చిత్రం ఏంటంటే, యోసేపు దావీదు జీవితాల్లో మీకు దేవుని వాక్యము బలపరిచినట్లు మీరెవ్వరూ వారికి వచ్చి బలపరిచింది లేదు. వాళ్ళ జీవితాల్లో దేవుని అనుసరించే కొలది దేవుని ఆత్మ వారిని బలపరచటం, వారిని స్థిరపరచటమే చేసుకుంటూ పోయింది. కానీ ఏ ఒక పాస్టరో లేకపోతే ఏ దైవజనుడో లేకపోతే ఏ బెదరో వచ్చి దేవుని వాక్యం చెప్పి ఉండాలా అని చెప్పింది లేదు. మీకన్నా ఇట్లాగ దేవుని వాక్యం ఎదురయ్యి బలంగా ఉండాలా. తర్వాత నిలదొక్కుంటారు మీరే, ఎవడు పడగొట్టలేడు అని వింటా ఉన్నారు దేవుని వాక్యాన్ని. వాళ్ళకి ఆ రోజు అటువంటి పరిస్థితి లేదు. దేవుని ఆత్మ వారిని నడిపిస్తుంది. వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితాల్లో ఆ వాక్యము మిమ్మల్ని స్థిరపరచును కాక. ఎవరు చూస్తూ ఉండండి. తర్వాత పడిపోయినటువంటి జీవితం, ఎవ్వడు కూడా పెళ్ళగించినటువంటి జీవితము, ఎప్పటికీ ఫలించేటువంటి జీవితాన్ని ఆయన ద్వారా పొందుకుంటారు. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయ్యున్న తండ్రి, మీ పరలోకపు కృప కలిగిన నామమునకు పరిశుద్ధులయ్యున్నటువంటి అయా జీవితాలను మాకు ఒక సూచనగా, ఒక గుర్తుగా ఇచ్చినటువంటి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధులయ్యున్నటువంటి దాసుల జీవితాలను ధ్యానించి ఉండగా వారు నిన్ను పోలి నడుచుకున్నట్లు, నీ పరిశుద్ధతలో నిలిచినట్లు మేము తండ్రి వారిని అయా ధ్యానించి వారి యొక్క జీవితాలను గుర్తు చేసుకుంటూ నీ వైపుగా అడుగులు వేస్తూ ఉండగా మా జీవితాలలో ఉన్నటువంటి ఈ నిరీక్షణను దీవెనకరముగా మార్చమని, ఎందరైతే నీ పరిశుద్ధత యందు విశ్వాసం ఉంచారో వారి యొక్క విశ్వాసమును వ్యర్థము కాకుండానట్లు పరిశుద్ధాత్ముడు ఉన్న నీవు, నిజ దేవుడు ఉన్నటువంటి నీవు ఈ విశ్వాసమునకు తగిన ఫలమును ఈ నిరీక్షణలో నుంచి అనుగ్రహించి మీకు మహిమను తెచ్చుకొనమని మరొక మారు ఈ పరిచర్యని తండ్రి నలుదిక్కుల విశాలపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతుడైన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.